హలో ఎవ్రీవన్. ఎండతో పనిలేని ఫ్రిడ్జ్లో పెట్టకుండానే బయట ఉన్న ఏడాది పాటు నిల్వ ఉండే నిమ్మకాయ ఊరగాయ కొత్తగా ట్రై చేసే వాళ్ళకి కూడా చాలా రుచిగా వస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మకాయ ఊరగాయకి 20 కాయలు తీసుకున్నాను. నిమ్మకాయలు చక్కగా పండి పసుపు రంగులో గట్టిగా ఉండాలి. కాయలు పచ్చిగా మెత్తగా ఉండకూడదు. నిమ్మకాయ తొక్క పల్చగా ఉండేవి తీసుకోండి. నిమ్మకాయలను నీట్గా కడిగి ఫ్యాన్ కింద తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. వీటిలో 10 కాయలు పచ్చడికి వాడతాం, 10 కాయలు రసం తీసుకోవడానికి వాడతాం. నిమ్మకాయలను మనం అడ్డంగా కట్ చేస్తాం కదా, పచ్చడికి మాత్రం నిలువుగా కట్ చేసుకోవాలి. ఒక నిమ్మకాయని 8 ముక్కలుగా కట్ చేసుకొని గింజలు తీసేయాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది. మనం తీసుకున్న నిమ్మకాయల్లో కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా ఉంటాయి కాబట్టి గ్లాస్తో కొలుచుకోవాలి. మీరు ఎన్ని నిమ్మకాయలు తీసుకున్నా సగం నిమ్మకాయలు ముక్కలు కోసుకోవాలి, సగం నిమ్మకాయలు రసం తీసుకోవాలి. అప్పుడే ఊట సరిగ్గా సరిపోతుంది. లేకపోతే ఊట సరిపోక పచ్చడి గట్టిగా ఉంటుంది. ఈ గ్లాస్ పైనుండి కిందకి ఒకే విధంగా ఉండేలా తీసుకోండి. కొలుచుకునేటప్పుడు గ్లాస్కి నిండుగా తీసుకోవాలి. నాకు 3 గ్లాసుల ముక్కలు అయ్యాయి. ఈ ముక్కల్లో అర గ్లాసు ఉప్పుని వేసుకోవాలి. ఈ ఉప్పుని కొద్దిసేపు ఎండలో ఉంచి వాడుకోవాలి. ఏ గ్లాస్తో ముక్కలు కొలుచుకున్నామో అదే గ్లాస్తో ఉప్పును కూడా కొలుచుకోవాలి. మీ టేస్ట్ని బట్టి ఉప్పు కొంచెం అవసరం అనుకుంటే 3వ రోజు చూసి కలుపుకోవచ్చు. నిల్వ పచ్చళ్లకు సాల్ట్ అస్సలు వాడకూడదు, రాళ్ల ఉప్పునే వేసుకోవాలి. దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. దీనిలో మనం తీసి పెట్టుకున్న నిమ్మరసం వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత రుచికి నోటికి కొంచెం ఉప్పగా అనిపించాలి. పుల్లగా అనిపిస్తే మరికొంచెం ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు తగ్గితే బూజు వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని గ్లాస్ జార్లో కానీ పింగాణీ జాడీలో కానీ వేసుకొని మూత పెట్టి 3వ రోజు కలిపి ఊరబెట్టుకుంటే సంవత్సరం అయినా ఈ ముక్కలు అస్సలు పాడవకుండా ఉంటాయి. ఊరబెట్టుకున్న అన్ని రోజులు మధ్య మధ్యలో ఒక్కసారైనా కలుపుకోవాలి. ఎండలో పెట్టలేదు నిల్వ ఉంటుందా అనుకోకండి. ఉప్పు సరిపోతే సంవత్సరం అయినా అస్సలు పాడవదు. 3వ రోజు ముక్కలు పైకి కిందకి ఒకసారి కలిపి రుచి చూసుకోవాలి. ఉప్పు సరిపోలేదు అనుకుంటే కలుపుకోండి. ముక్కలు ఎంత ఊరితే పచ్చడి అంత బాగుంటుంది. నిమ్మకాయలు ఇలా ఊరబెట్టి ఉంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి కలుపుకోవచ్చు. ఇది 20 రోజులు ఊరబెట్టింది. ఇది కొంచెం చిక్కగా ముక్క మెత్తబడినట్టు అవుతుంది. కారం కలపకుండా ఊరబెట్టిన ముక్కలు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ప్యాన్లో 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. నిమ్మకాయ పచ్చడికి ఆవపిండి మెంతిపిండి ఎక్కువగా పట్టదు. మెంతులు ఇలా మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసుకున్న తర్వాత వేడి తగ్గిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఊరబెట్టిన నిమ్మకాయ ముక్కల్లో ఉప్పు కొలుచుకున్న గ్లాస్తోనే 1 గ్లాసు కారం, గ్రైండ్ చేసుకున్న మెంతిపిండిని కూడా వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ పచ్చళ్ళలో ఆయిల్ వేయకుండా ఇలానే తిన్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు వేసుకుందాం. కారం కొలుచుకున్న గ్లాస్తోనే 3/4 గ్లాసు వేరుశనగ నూనె వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఈ ఊరగాయకి పోపులేమీ అవసరం లేదు. తక్కువ ఆయిల్తోనే చాలా రుచిగా ఉంటుంది. పోపు పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని గాజు సీసాలో వేసుకొని వాడుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత 2 రోజుల తర్వాత తింటే ఎంతో రుచిగా ఉంటుంది. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు కొంచెం ఈ నిమ్మకాయ పచ్చడి వేసుకొని తినండి. ఆకలి పుడుతుంది. నోటికి పుల్లగా కారంగా ఎంతో రుచిగా ఉండే ఈ నిమ్మకాయ ఊరగాయ మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.